హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హౌస్లో అయితే షూటింగ్ కంప్లీట్ అయింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఫస్ట్ ఎలిమినేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందర ఫస్ట్ ఎలిమినేషన్ షూట్ కంప్లీట్ అయిందంటే ఇంకా సండే షూట్ కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి 7-8 వరకు షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ వెళ్ళాలి, టాస్క్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా పవర్ అస్రా, దానికి ఒక సీన్ క్రియేట్ చేయాలి, చాలా ఉన్నాయి. అంతకంటే ముందర సెకండ్ ప్రోమో చూసే ఉంటారు కదా. డీమన్ని నాకు సార్ తిట్టడం, నేను నిన్నే చెప్పా అనవసరంగా నాకు సార్ తిడతాడు అని. ఇప్పుడు మీకు ప్రోమో చూసిన తర్వాత కూడా అదే అనిపించింది, ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడ డీమన్ ఎందుకు అంత సీన్ క్రియేట్ చేసావంటున్నాడు నాకు సార్. డీమన్ ఈ వారం అయితే ఎంత బాగా గేమ్ ఆడాడంటే అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. అలాగే నిన్న జరిగిన పూల్ టాస్క్ ఏదైతే ఉందో ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. చాలా బాగా ఆడాడు గేమ్ అయితే. అది వదిలేస్తే ఆ ఒక్క గ్లాసే కదా ఎందుకు అంత సీన్ అంటే, ఆ ఒక్క గ్లాస్ వల్లే కదా వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నది, లేకుంటే సేఫ్ అయ్యేవాళ్ళు కదా. అది వదిలేండి, అక్కడ రీతుని ఏమన్నాడు, ఏమీ అనలేదు. ఒక గ్లాసే కదమ్మా, పెట్టింటే సరిపోయేది కదమ్మా, ఎందుకు అంత ఆత్రం, ఎందుకు ఫస్ట్ దానికే చూసావు, సెకండ్ వచ్చింటే ఏమైండు, స్కోర్ బోర్డులో ఫస్ట్ ఉండేవాళ్ళం కదా అని సింపుల్గా చెప్పాడు. ఇంకే ఏరే వల్ల ఎవరన్నా ఇంటే ఇక్కడ ఆ బిగ్ బాస్ హౌస్ని పీకి పందిరేసి నానా రచ్చా చేసేవాళ్ళు. ఒక్క గేమ్ ఆడటం సరిగ్గా రాదు. ఇప్పుడు చూడు, ఫస్ట్లో ఎక్కడ ఉండవలసిన ఎక్కడికి పోయాం, డేంజర్ జోన్లోకి వచ్చాం, ఇది అది అని. డీమన్ కాబట్టి సైలెంట్గా, అక్కడ ఉన్నది రీతు కాబట్టి సైలెంట్గా డీల్ చేశాడు. అది తప్పంటే ఇంకా టాస్క్ ఓడిపోయినా గుమ్ని కూర్చోవాలంతే. అప్పటికీ చెప్తున్నాడు. బర్నీ గారు కూడా నిన్న ఎపిసోడ్లో అడిగారు, ఎందుకు డీమన్ అంత రియాక్ట్ అవుతున్నావు, ఎప్పుడు సైలెంట్గా ఉంటావు అంటే, అది సేఫ్ అవుతాం సార్, అదే టాస్క్ గెలిచి ఉంటే దానికి నేను అంత రియాక్ట్ అవుతున్నా, లేకుంటే నాకేమీ టాస్క్ ఓడిపోయిందానికి ఏం బాధ లేదు. ఇంకా నాకు సార్ అయితే ఇలా కోటింగ్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎలిమినేట్ అయింది వచ్చేసి ఫ్లోరా సైని గారు. ఈవిడొచ్చేసి ఎప్పుడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. ఇంకా శ్రీజాని, ప్రియాని, అదే మర్యాద మనీష్ని వీళ్ళందరినీ తీద్దామని ఈవిడికైతే ఓట్లు వేస్తూ వచ్చారు. ఒకవేళ ఈ వారం కూడా 10 మంది నామినేషన్లో లేకపోతే ఈవిడ సేవ్ అయ్యేవారు. ఇంకా ఎవరో ఒకరు క్యాండిడేట్ వెళ్ళిపోయేవారు. ఎలాగో 10 మంది ఉన్నారు కాబట్టి ఈవిడికి ఓట్లు పడలేదు, అందుకే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు. ఈవిడికి మెయిన్ చెప్పాలంటే ఓట్ బ్యాంక్ లేదు. వేరే వాళ్ళ ఓట్లు ఈవిడికి పడుతూ వచ్చాయి. ఇప్పుడైతే ఇంకా అందరూ నామినేషన్లో ఉండేసరికి ఈవిడికైతే ఓట్లు పడలేదు. ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు.